నమస్తే. కంబరామాయణం మూడవ రోజు. దశరథ మహారాజు వెళ్ళబోసుకున్న బాధ అంతా విన్నారు వశిష్ఠ మహర్షి. చిరునవ్వు నవ్వి కళ్ళు మూసుకున్నారు. ఆయన మనోఫలకం మీద ఎన్నో ఏండ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటనలు ప్రత్యక్షమయ్యాయి. రావణాసురుడు మహాబలశాలి, క్రూరుడు అయినటువంటి రాక్షసరాజు. వాడి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. మహాదేవుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలతో కన్నుమిన్నుగానక మంచి చెడులేవి ఎంచక మునులు దేవతలు అందరినీ పీడించసాగాడు. వాడి కొడుకైన ఇంద్రజిత్తు మహాదుందుడుకు వాడొకసారి దేవేంద్రుడినే బంధించి ఈడ్చుకుపోతుండగా బ్రహ్మదేవుడు జోక్యం చేసుకుని విడిపించాడు. లంకాధిపతి అయిన రావణుడి దుష్కృత్యాలకు అంతూదరీ లేదు. వాడు కడదేరితే గాని దేవతలు సుఖంగా ఉండలేరు. దేవేంద్రుడు ముందు నడవగా సకల దేవముని సంఘాలు ఆయనను అనుసరించాయి. వారంతా మహాదేవుడి వద్ద తమ గోడు వెళ్ళగక్కారు. వారి బాధలు తీర్చడం తన వల్ల కాదన్నాడు మహాదేవుడు. ఆయన కూడా వారందరినీ వెంటనిట్టుకొని మహామేరువు మీద పద్మాసనంలో కూర్చుని ఉన్న బ్రహ్మదేవుణ్ణి సమీపించారు. వారి రాకకు కారణం తెలిసిన వాడైన విధాత రావణాసురుణ్ణి కట్టడి చేయడంలో తాను కూడా అశక్తుడినే అని ఎరుకపరచాడు. అందరూ కలిసి విష్ణుమూర్తిని ధ్యానించారు. నీలమేఘశ్యాముడైన ఆ దయాంబుధి తన ఇల్లాలు మహాలక్ష్మి వెంటరాగా గరుడుడి మీద అతడికి ఏతించాడు. వారందరినీ చూసి మేఘమండలం మీద పుట్టిన మెరుపులాగా ఆయన చల్లని చిరునవ్వు నవ్వాడు. మధుర మనోహరమైన ఆ నవ్వు చూడగానే దేవతలంతా తమ కష్టాలు మరచి ఆనంద సంద్రంలో ఓలలాడారు, గెంతారు, దూకారు, నృత్యాలు చేశారు. మహావిష్ణువును స్తుతించి ఆయనకు తమ బాధలు చెప్పుకున్నారు దేవతలు. పరమదయానిధి అయిన పరంధాముడు వారికి అభయమిచ్చాడు. రాబోయే కాలంలో తాను మానవుడిగా జన్మించి రావణుడిని అంతం చేస్తానని, జరగబోయే ఆ మహాయుద్ధంలో తనకు సహాయపడటానికి దేవతలందరినీ వానరులుగా జన్మించమని ఆజ్ఞాపించాడు నారాయణుడు. ఆయన ఆజ్ఞను ఔదలదాల్చి వారంతా వానరులుగా జన్మించారు. బ్రహ్మదేవుడు భల్లూకరాజైన జాంబవంతుడిగా, ఇంద్రుడి అంశ కొంత వాలిగా కొంత అంగదుడిగా, సూర్యదేవుని అంశ సుగ్రీవునిగా, వాయువు మహాదేవుడు వీరిరువురి అంశలు కలగలిసి మహాబలి హనుమంతునిగా, అగ్నిదేవుడి అంశ నీలుడిగా, వరుణుడి అంశ నలుడిగా జన్మించారు. ఇక నారాయణుడు జన్మించటమే మిగిలి ఉన్నది. ఈ విషయం వశిష్ఠుల వారి స్ఫురణకు వచ్చింది. నాయనా, విశ్వరక్షకులైన మహాయోధులే జన్మిస్తారు నీకు. నీవు శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో ఒక యజ్ఞాన్ని ఆచరిస్తే అని సాలోచనగా అన్నారు మహర్షి. గురువుగారి ఈ పలుకులు విని ఆనందంతో ఆయనకు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి లేచి నిలుచుని చేతులు జోడించి అందులకు నేనేమి చెయ్యవలయునో ఆజ్ఞాపించండి మహర్షి అని వేడుకున్నాడు దశరథ మహారాజు. నాయన, మహాతేజస్వి తపస్సంపన్నుడు అయిన కశ్యప మహర్షికి ఒక పుత్రుడున్నాడు. ఆయన పేరు విభాండకుడు. తండ్రి అంతటి తేజస్సు కలిగినవాడు. ఆ విభాండకునకు కలైకొట్టు అని ఒక పుత్రుడున్నాడు. ఇతడు సకల శాస్త్ర పారంగతుడు. వేద విహితమైన సకల కర్మలను ఆచరించువాడు. సకల ధర్మశాస్త్రములను క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు. ఆయనతో సరిపోల్చదగినవాడు బ్రహ్మదేవుడొక్కడే. ఆయన రూపము విచిత్రమైనది. తలపై జింక కొమ్ముతో ఉంటాడాయన. ఇక్కడ ఒక విషయం గమనించండి. కలైకొట్టు మహర్షి అంటే ఋష్యశృంగ మహర్షి. తమిళంలో కంబ మహర్షి కమ్మన్ ఆ విధంగా వ్రాశారు. హరిహర బ్రహ్మాదులే స్తుతించు ఆ మహాజ్ఞానిని నీవిచటికి రావించు. శాస్త్రములలో చెప్పబడిన విధముగా ఏ దోషము లేకుండా యజ్ఞము చెయ్యి, నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ఉపదేశించారు వశిష్ఠ మహర్షి. గురూపదేశము వినినంతనే మరల ఆయన కాళ్లపై పడి ప్రార్థించారు దశరథ మహారాజు. హే భగవన్, ఆ మహర్షి ఎక్కడ ఉంటారు? ఆయనను ఇక్కడికి ఎలా తీసుకురావాలి? తమరే మార్గాన్ని సూచించండి అని ప్రార్థించాడు. నాయనా, నీకు తెలుసును గదా, ఉత్థానపాదుడు అంగరాజ్యాధిపతి అని. అతని పుత్రుడు రోమపాదుడు కూడా నీకు తెలియను. రోమపాదుడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఒకసారి తీవ్రమైన కరువు కాటకాలు సంభవించాయి. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఆయన దేశంలో కరువు కాటకాలు తొలగిపోకపోగా తీవ్రత ఇంకా పెరుగసాగి ఏమి చెయ్యాలో రోమపాదునకు పాలుపోవడం లేదు.
తన రాజ్యంలోని గురువులను తపోధనులైన మహర్షులను పిలిపించుకొని వారి సలహాలు సూచనలు అడిగాడు. ఏమి చేసి నా ప్రజలు ఏమి చేస్తే నా ప్రజలు కరువు కోరల నుండి బయటపడతారు, నేనేమి చెయ్యాలి అని వారిని అడిగాడు. వారంతా ముక్తకంఠంతో, రాజా, ఏమీ అవసరం లేదు. కాలైకొట్టు మహర్షి మన రాజ్యంలో కాలు మోపితే చాలు, కరువు అంతమవుతుంది, పుష్కలంగా వర్షాలు కురియగలవు అని పలికారు. మరి మహర్షిని రావించవలనన్న ఏమి చేయవలేను? రోమపాదుడి మదిలో ఒక ఆలోచన మెదిలింది. ఆ ఆలోచన ఏంటో రేపు తెలుసుకుందాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.